ఓకే అండి, బావ అయితే మటన్ తీసుకొచ్చాడు కదా, కల్లుప్పు పసుపు వేసి ఉడకబెట్టేస్తున్నాను. బాగా ఉడకబెట్టేసిన లోపు అయితే మసాలా మొత్తం రెడీ చేసుకొని కూరగాయలు మొత్తం అయితే కట్ చేసేసుకుందాం. మూత పెట్టి బావా ఏంటి సంగతి చెప్పాలి. జొన్న రొట్టెనా? సరే, జొన్న రొట్టెనా పలావ్ చేయమంటే పలావ్ కూడా చేస్తాం. సరే మరి. పిల్లలు టిఫిన్ తెచ్చావుగా, పెట్టావా? వాళ్ళు ఎవరు తినలా. పెట్టు మరి, నేను అంతలోకి మసాలా నూరు వేసుకున్నా. సరే బావా. నాకు తెలియదు. తింటున్నారు ఇడ్లీ. ఏ చట్నీ కింద పడింది? అమ్మ పారేసిందా? ఏం రాజే? సరే తినండి, పొద్దు పోయింది తుడుచుకోవచ్చులే. బాగుంది ఇడ్లీ. తిను. హాయ్ అనాల, బాయ్ కాదు. మా చెన్నయ్య గారు కూడా తింటున్నారు. చెన్నయ్య గారు, బొల్లయ్య గారు. ఎవరు? చెల్లా, నీకు కావాలా? మసాలా నూరుతున్నావా? నీ కొడుకు వస్తుందో నీకు హెల్ప్ చేయడానికి. అల్లవాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. బావా చెప్పురా. శనగపల్లి మొన్న ఎనకుండా తీసుకొచ్చావు కదా, ఎంత తీసుకున్నాడు? పావుకిలో 50. పావుకిలో 50. మమ్మీ శనగపల్లికి ఎంత రేటు పెరిగింది? మామూలుగా కాదు. ఒకసారి మనం కేజీ 100 తెచ్చాం కదా. ఒకసారి తెచ్చాం. కేజీ అర కేజీ 100. ఏం గుర్తులేదు నాకు. కేజీ ఇచ్చారా? కేజీ ఇచ్చామా? మొత్తం నూరేసుకొని టమాటాలన్నా అవి కూడా కట్ చేసుకొని కర్రీ తాలింపు వేసిన తర్వాత జొన్న రొట్టె కూడా చేస్తాం. మరి సరే కానీ మరి త్వరగా పిల్లలకి వేడి నీళ్ళు కాయినాయా? మరి తోడి పోసాను వాళ్ళకి నీళ్ళు. సరే, ఆరిపోవట్ల మళ్ళీ నీళ్ళు. మళ్ళీ ఇంకో మంట ఎత్తే సరిపోద్ది. చేసేలే కళ్ళు మళ్ళీ కొత్త బట్టలు వేసిన ఆగని చేస్తారు. ఓకేనండి, మటన్ కర్రీలోకి టమాటా ఇంకా టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర అయితే కట్ చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరేసుకున్నాను కదా, కర్రీ తాలింపు వేసుకుందాం. మటన్ కూడా అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టేసాను. ఆయిల్ అయితే బాగా వేడింది కదా, కదే డేషాలోనే ఆయిల్ పోసేసి కర్రీ కట్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం. మొత్తం అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాను. రాజకుమారి, ఏంది ఈ రోజు రెడీ అవ్వకుండా అంతా నైటీ మీద కానెత్తాను వంటలో? టమాటాలు కూడా వేసేసుకొని మొత్తం మసాలా తిప్పేసుకున్నాం. తర్వాత కారం తెచ్చాక వచ్చిందా? టమాటా బాగా ఉడికితే ఉడకబెట్టుకున్న మటన్ అన్న కొత్తిమీర వేసుకుంటే పని అయిపోయింది. కర్రీతోని జొన్న రొట్టె కావాల్సిన కూడా ఓకేనండి, లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే కర్రీ అయితే మనం బాగా ఉడికేసింది కదా, కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం. ఇంకా మనకైతే జొన్న రొట్టెలోకి కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేసుకున్న తర్వాత మనకి జొన్న రొట్టెలోకి ఏంటంటే కొంచెం చారుగా ఉంటే తినేకుంది ఇంకా తినాలనిపించేసిద్ది. ఇంకా
కర్రీ ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది కదా. జొన్న రొట్టె చేయడానికి నేను ఎప్పుడు చేసింది లేదు, ఫస్ట్ టైము. మా నాయనమ్మని అడిగితే ఇంక ఇట్లా చేయాలమ్మా అని చెప్పేసింది. ముందుగా అయితే బాండీలోకి వాటర్ పోసేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంక ఇది వచ్చేసి జొన్న పిండి అనమాట. ఆ విధంగా కర్రీ అయితే ఒక పక్క బొడబొడలాడుతూ ఉంది, ఒక పక్క అయితే వాటర్ అయితే మనకు బాగా మరుగుతూ ఉన్నాయి కదా. ఇంకా నేను ఒక్కదాన్ని వీడియో తీసుకుంటే బావ అన్నాడు, రాజీ నువ్వు ఒక్కదాన్ని వేడ కష్టపడతావులే, నేను హెల్ప్ చేస్తాను రా అని చెప్పేసి ఇంక ఇట్లా చపాతీ పిండి అని కలుపుకోవచ్చు, చపాతీ పిండాలన్నా కలుపుకోవచ్చు. ఇట్లా ఎసురు వాటర్లో ఈ విధంగా జొన్న పిండాన్ని వేసుకొని మొత్తం ఇట్లా కలుపుకోవచ్చు. మొత్తం బాగా ఉండలు లేకుండా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే మనకేంటంటే ఆవిరికి ఒక 2 నిమిషాలు బాగా ఉడికేసిన తర్వాత చల్లబడ్డ తర్వాత ఇంకా మళ్ళీ గోధుమ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా చేత్తో కలుపుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. చపాతీ అనేది గట్టిగా కాకుండా మెత్తగా వస్తూ ఉంటాయి. ఈ లోపు అయితే పిండి ఆరిపోయింది, నేనైతే ముద్దలు చేసేసి ఇంకా ఆ విధంగా ఇంకా చపాతీ లెక్కనైతే కాలుస్తూ ఉన్నాను. జొన్న రొట్టె అయితే ఇట్లయినా చేసుకోవచ్చు, ఒక కవర్ మీద ఆయిల్ సప్లై చేసి ఇంకా అట్లయినా చేయొచ్చు. నాకు చేతైనట్టుగా అయితే ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా కుదురుతూ ఉన్నాయి. చేస్తూ ఉంటే మా పిల్లలకి మా ఆయనకైతే పెడుతూ ఉన్నాను. ఇంకా అన్నీ అయితే ఇంకా అలా రౌండ్ షేప్లో బాగా వచ్చేసాయి. మరి మందంగా కాకుండా బాగా పలుసగా చేసేసాను. ఇంకా ఆయిల్ వేస్తారో వేయరో తెలీదు, ఇంకా ఆయిల్ వేయకపోతే గట్టిగా చక్కలాలు ఉంటాయేమో అని ఈ విధంగా వేస్తే మనకి బాగా మెత్తగా ఉన్నాయి. ఇంకా వేడివేడిగా అయితే బాగా ఉంటావు అన్నాడు. నేనైతే మళ్ళీ ఇంకో జొన్న రొట్టెను మటన్ షేర్వా వేసి బావకైతే పెడతా ఉన్నాను. మా నాన్న ఫోన్ చేస్తే అన్నం తినిపోదురామో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోపు అయితే అన్నీ చేయడం అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లల్ని రెడీ చేసి నేను బావ కూడా రెడీ అయ్యి చర్చికి వచ్చాము. చర్చికి మా తోడుకోళ్ళు కూడా వచ్చింది. మా బొడ్డమ్మాయి అయితే ఆడుకుంటూ నా దగ్గరకు వచ్చేసింది, పెద్దమ్మ అని చెప్పేసి. మా బొడ్డమ్మాయిని ఎత్తుకుంటుంటే అలవాటు తక్కువ కదా, ఎప్పుడో ఒకసారి కదా పడేది, ఏడుస్తూ ఉంది. అట్టాడు మాకు అదిగో డాడీ అడుగో ఫోన్లో ఆగలేస్తుంది. జొన్న రొట్టెలు ఫస్ట్ టైం తింటాం, చాలా బాగా వచ్చినాయి. అసలుకి ఇవి ఎలాగ ఉంటాయి అంటే గట్టుకుంటే ఏమో చక్కల్లాగా అనుకున్నా కానీ అసలుకి ఇంత స్మూత్నెస్గా మెత్తగా ఉంటాయని అసలు అనుకోలేదు. అది నేను వచ్చింది అదేలే ఆయిల్ వేసేసరికి మెత్తగా వచ్చినాయి అనుకుంటా మరి. ఓకే, మా కూతురు నిమ్మకాయ కడుపు పిండి వేస్తుంది మటన్ కర్రీలోకి. ఇదే మా సండే స్పెషల్. మీరేం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాది